దత్తత తీసుకుని కొన్నేళ్లు పెంచిన తర్వాత తనను శారీరకంగా మానసికంగా వేధించి చివరకు రోడ్డున పడేశారని ఆరోపిస్తూ గిరి నాగసాయి సాకేత్ అనే బాలుడు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. 2013లో అద్దేపల్లి సురేష్ బాబు వెంకటమీన దంపతులు గుడివాడ శ్రీదేవి రమేష్ దంపతుల నుంచి పెద్దల సమక్షంలో తను చట్టబద్దంగా దత్తత తీసుకున్నారని వివరించాడు. అప్పటికే వారికి 2 కుమార్తెలుండటంతో వంశపారంపర్యంగా వచ్చే ఆస్తికి వారసుడిగా మగబిడ్డ కావాలి అనే ఉద్దేశంతో దత్తత తీసుకున్నారని చెప్పాడు. నువ్వు చూసావా పెద్ద చిన్న తెలీదా? నీకు పెద్ద చిన్న తెలీదా? తీసుకురాపో చేప మొగడు వచ్చారా తెమ్మనబ్బా పడే ఏం చేస్తావు? మంచి పని మంచి పని కొంతకాలం బాగానే చూసుకున్నా కొంతకాలంగా తను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు అని చెప్పాడు. వేధింపుల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం గుంటూరు గాంధీ పార్క్ దగ్గర క్యాటరింగ్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. తనను దత్తత ఇచ్చిన తల్లిదండ్రులను ఆశ్రయించగా తమకు ఆర్థిక స్తోమత లేదని, తాము పోషించలేమని చెప్పి తిరిగి పంపారని వివరించాడు. ఇక దత్తత తీసుకున్న తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించి చట్ట ప్రకారం తను పోషించేలా చర్యలు తీసుకోవాలి అని కోరుతూ గుంటూరు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశాడు. ఇక ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఈ ఘటనపై పూర్తి వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ్ చంద్రిక గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ కు నిన్న ఒక బాలుడైతే వచ్చి ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని కలిసిన పరిస్థితి అయితే ఉంది. 2013లో గుంటూరు నగరానికి చెందిన అద్దేపల్లి సురేష్ మీనా దంపతులు తనను దత్తత తీసుకున్నారు. 2 ఏళ్ళు పెంచిన తర్వాత ఇప్పుడు తమకి వద్దు అంటూ కూడా తనని బయటికి గెంటి వేశారు. కన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే తమకి పోషించే ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటూ కూడా తిరిగి కన్నవాళ్ళు కూడా తనని బయటికి పంపించి వేశారు. కొద్ది కాలం నుంచి గుంటూరు గాంధీ పార్క్ వద్ద ఉంటూ క్యాటరింగ్ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. తనకి న్యాయం చేయాలంటూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీని నిన్న సాకేత్ అనే ఒక బాలుడు కలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ బాలుడు ఎప్పుడు ఎవరికి పుట్టాడు, ఎవరు దత్తత తీసుకున్నారనే కోణంపై కూడా విచారణ చేపట్టాలంటూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశించారు. తెలుస్తుంది. అయితే తాను గతంలోనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీసులు పట్టించుకోలేదు, తన మాటలను నమ్మలేదు, అందుకే ఎస్పీ కార్యాలయానికి వచ్చారంటూ కూడా బాలుడు సాకేత్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అసలు ఇతను ఇంట్లో నుంచి ఎందుకు పంపించి వేశారు, తల్లిదండ్రులు కూడా ఎందుకు ఇతను వద్దంటున్నారని కూడా పోలీసులు విచారణ చేస్తే గానీ వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. విజేంద్రక. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ. చిన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు. మాది గుంటూరు. నా పేరు సాకేత్. నన్ను చిన్నప్పుడు దత్తత తీసుకున్నారు. అమ్మ నాన్న దత్తత ఇచ్చారు లీగల్గా. పూజ చేసి అవి చేసి ఇది చేసి తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడేమో సరిగా పట్టించుకోవట్లా, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, డిస్క్రిమినేషన్ చేశారు, చీటీ మాటి కొడుతున్నారు. ఏమనంటే నన్ను గన్య కేసు మర్డర్ కేసు అవి పడతా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కొట్టారు. అందుకని చెప్పేసి నేను భాస్కర్ రావు దగ్గరికి వెళ్ళి నల్లపాడు స్టేషన్కి వెళ్ళి చెప్పాను, వాళ్ళ దగ్గర నేను ఉన్నాను, నాకు కావాల్సిన ఐటమ్స్ నాకు ఇచ్చాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత అక్కడి నుంచి బయట మా ఇంటి చుట్టుపక్కల ఉన్నాను. అప్పుడు ఏమన్నా రాణిస్తారేమో, అప్పుడు కూడా వాళ్ళు రానియదు. ఇంకా ఆ తర్వాత నేను జిన్నట్ హౌస్ వెళ్ళిపోయాను, ఒక ఆట అని చెప్తే అక్కడ క్యాటరింగ్ చేసుకుంటూ బట్టలు మొత్తం నేను కొనుక్కొని నేను ఉంటున్నాను. ఇప్పుడేమో చదువుకున్నాను, చిన్నగా వచ్చాను, స్కూల్ కూడా. సొంత అమ్మ నాన్న ఏమంటున్నారు? సొంత అమ్మ నాన్నేమో మా దగ్గర స్తోమత లేదు, మేము చూసుకోలేము అన్నారు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? నానేమో నాకు సంబంధం లేదు, ఏదో మమ్మీతో మాట్లాడుకో, నేను ఏమన్నంటే నా మీద అడిపడుతున్నారు అని చెప్పి అన్నాను. న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా సొంత అమ్మ నాన్న మాట్లాడి నన్ను మా ఇంటికి నన్ను పంపించి ఇంట్లో ఉండి స్కూల్కి పంపించాలన్నమాట.